ఉప్పల్లోని లిటిల్ ఫ్లవర్ డిగ్రీ కళాశాలలో విద్యార్థినిపై ప్రిన్సిపల్ లెక్చరర్ల వేధింపులు కలకలం రేపుతున్నాయి. అనారోగ్యం కారణంగా తరచూ సెలవులు తీసుకున్న బీఎస్సీ డేటా సైన్స్ విద్యార్థినిని మెడికల్ సర్టిఫికెట్లు సమర్పించి ఫీజు చెల్లించినప్పటికీ ఉద్దేశపూర్వకంగా టార్గెట్ చేస్తున్నారని బాధితురాలు ఆరోపించింది. గతంలో పోలీసులకు ఫిర్యాదు చేయగా ప్రిన్సిపల్ జయంత్ రెడ్డి రాజీకి వచ్చి వేధించబోమని హామీ ఇచ్చారని చెప్పింది. కానీ ఇప్పుడు మళ్లీ ఇబ్బందులకు గురి చేస్తున్నారని విద్యార్థిని వాపోయింది. ఈ వేధింపులకు నిరసనగా ఆమ్ ఆద్మీ పార్టీ మహిళా నేతలు బాధితురాలి తల్లితో కలిసి కాలేజీ ముందు ఆందోళన చేపట్టారు. విద్యార్థిని భవిష్యత్తును దెబ్బతీస్తున్న ప్రిన్సిపల్ లెక్చరర్లపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇంటర్నల్ ఎగ్జామ్ రాయలేదని చెప్పి వాళ్ళ క్లాస్ టీచర్ మంజుష నాకు రోజు ఫోన్ చేసింది. నేనన్నా మీరే రాయనివ్వట్లేదు, ఆ పిల్లని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు, మేము కండోనేషన్ కట్టడానికి కూడా రెడీగా ఉన్నాం కదా అంటే షీ వాజ్ లైక్ బ్లేమింగ్ మై డాటర్. మీ అమ్మాయి నా దగ్గరికి రాలేదు, వెరీన్ షీ వెంట్ వెరీ క్లియర్లీ. ఎందుకంటే మీరు సీసీటీవీ ఫుటేజెస్ కూడా చెక్ చేసుకోవచ్చు, హోల్ కాలేజ్ ఉంటుంది. ఇదంతా జరిగిన తర్వాత షీ బాట్ ఈవెన్ మెడికల్ సర్టిఫికేట్స్ దట్ షీ వాజ్ నాట్ కీపింగ్ వెల్. అప్పుడు కూడా తన లెటర్స్ తీసుకొని స్టాఫ్ రూమ్ లోకి వెళ్తే ధ్వని అని ఒక స్టాట్స్ ఫ్యాకల్టీ, మంజుష అని ఒక స్టాట్స్ ఫ్యాకల్టీ కూర్చొని ఉన్నారు. మా అమ్మాయి వెళ్లి, మేడం నేను బ్రదర్ జాన్ దగ్గర నుంచి లెటర్ తీసుకొస్తాను, దయచేసి నా అటెండెన్స్ పర్సంటేజ్ ఎంత ఉందో చెప్పండి, నేను కండోనేషన్ ఫీజు లేట్ ఫీజు మొత్తం అన్ని పే చేసేస్తాను, నాకు వద్దు ఈ హెరాస్మెంట్ ఈ ట్రామా నాకు వద్దు. ఎందుకు అంటే వాళ్ళు హాలిడేస్ అప్పుడు కూడా పిల్లని పిలిచి కాలేజ్ లో కూర్చోమంటున్నారు. క్లాసెస్ జరిగినప్పుడు నువ్వు పిల్లని కాలేజ్కి ఎందుకు పిలిపిస్తున్నావు, వాళ్ళు ఇక్కడికి వచ్చి ప్రాక్టీస్ చేస్తారు. ఫ్యాకల్టీ లేని ప్రాక్టీస్ ఏం ప్రాక్టీస్ అండి, నేను కూడా ఇంట్లో చేయించుకోగలను కదా. అయితే అమ్మాయి అడిగితే నువ్వు ఎవరితో తిరగడానికి వెళ్ళావో మాకేం తెలుసు అని మాట్లాడిందండి స్టాఫ్ రూమ్ లో. ఇమీడియట్ గా పక్క నుంచి ధ్వని అంది, ఈ పిల్లకి ఫస్ట్ ఇయర్ నుంచి ఇదే అలవాటు. అంటే వాళ్ళు ఏం గెస్ట్ చేస్తున్నారు సార్, పిల్లలకి హెల్త్ ఇష్యూస్ ఉండవా? ఒక ఆడదానిగా నెలసరి 3 రోజులు వస్తుంది, నాకున్నట్టు నా కూతురికి ఉండదు కదా, పెయిన్స్ డిఫరెంట్ గా ఉంటాయి. హౌ కెన్ యూ కమెంట్ ఆన్ ఎ గర్ల్, యూ బీయింగ్ అ ఉమెన్? ఇన్ని మాటలు మాట్లాడారు. Is it not a humiliation to a child? She took it on the heart. She tried committing suicide, calling their faculty, informing them that నేను మీ పేర్లు రాసి సూసైడ్ చేసుకుంటాను అని లెటర్లు రాసి చెప్పిన తర్వాత they started calling